హాయ్ అండి, క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఒక కప్పు పాలు తీసుకున్నాను, కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను, జీడిపప్పు, కిస్మిస్, యాలకులండి. గ్యాస్ స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. బాండి పెట్టి అందులో మిల్క్ పోసుకొని బాగా మరిగించుకున్నాను. ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను, ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకున్నానండి. మరిగాక వెంటనే కప్పు క్యారెట్ తురుము వేసుకున్నానండి. వేసుకుని బాగా కలుపుకున్నాను. వీడియో ఇది తీయడం ఫస్ట్ బాగా మిక్స్ చేసుకున్నాను. క్యారెట్ హల్వా చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం, చేసుకుంటూ ఉంటాము స్నాక్స్ కింద. అలా బాండి పెట్టి చిన్న బాండి పెట్టి అందులో నెయ్యి వేసుకునండి. వేసుకుని కిస్మిస్, జీడిపప్పు దోరగా వేయించుకున్నానండి. దోరగా వేయించుకున్నాను బాగా. చూడండి ఎలా దోరగా ఉన్నాయి, బాగుంటాయి. బాగా స్మెల్ వస్తుందండి. నెయ్యిలో వేస్తే బాగా స్మెల్ వస్తాయండి. బాగా నెయ్యి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ హల్వా చాలా హెల్దీ అండి. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఈ స్వీట్ ఐటెం చాలా బాగుంటుందండి. మేమందరం ఇష్టపడతాం, మేము చేసుకుంటాము. చూడండి ఎలా అయిపోయినా ఎర్రగా బాగున్నాయండి. వాళ్ళ స్మెల్ వస్తున్నాయి. పెట్టుకున్నాం. క్యారెట్ తురుములో కొంచెం పంచదార వేసుకున్నాం. అరకప్పు పంచదార వేసుకున్నామండి. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకా పంచదార అయినా బెల్లమైనా వేసుకోవచ్చండి. బెల్లమైనా పంచదార అయినా వేసుకోండి, బాగా స్వీట్గా ఉంటుంది. నేనైతే పంచదార వేసుకున్నాను ఒక కప్పు. అంతే, రెడీ అయిపోయిందండి. నోరూరించి క్యారెట్ హల్వా చూడండి, యమ్మీగా ఉంది. చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసేయండి. సింపుల్గా నా స్టైల్లో చేశానండి, సింపుల్గా చెప్తాను. ఓకేనండి, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్. అంటాం కదా.